అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ వీటికి సంబంధించి ఏమైతుంటే దేవాలయాలని హిందూ దేవాలయాలకు సంబంధించి ప్రధానంగా ధ్వజస్తంభాలు పెడతారు. ఈ ధ్వజస్తంభాలకు సంబంధించి ఆహ్, ఒక రకమైనటువంటి వుడ్‌తోని స్తంభంలాగా పెడతారు. అవి చాలా హైట్ ఉంటాయి. సో, అయితే జనరల్‌గా దేవాలయ శాఖ, ధర్మాదాయ శాఖ వాళ్ళు గూడా ఆ రకమైన వుడ్‌నే సపోర్ట్ చేస్తే ఇతర టేకు అవి కొన్ని సంవత్సరాలే ఉంటాయి. కానీ ఈ రకమైనటువంటి చెట్టు నుంచి వచ్చినటువంటి వుడ్ ఏదైతే ఉన్నదో అది ఒక దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. కొన్ని దశాబ్దాల పాటు ఆహ్, ధ్వజస్తంభానికి ఏమి కాదు. ఆ చెట్టు పేరే నారేప చెట్టు. నారేప చెట్టు అంటారు. ఈ నారేప చెట్టుని ధ్వజస్తంభాలుగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు అధికంగా ఎక్కువగా అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. ఎక్కువగా మన పాపికొండల ప్రాంతంలో ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణలో ఉండేది. ఆంధ్ర, తెలంగాణ డివిజన్ జరిగిన తర్వాత ఆ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్ళిపోయినాయి. సో, ఈ క్రమంలో ఈ పాపికొండల ప్రాంతంలో వీటికి సంబంధించిన నారేప చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ లభ్యమవుతాయి. సో, ఈ పాపికొండల ప్రాంతం నుంచే ఆహ్, ఆహ్, వివిధ ప్రాంతాలకు అంటే వివిధ జిల్లాలకు కానివ్వండి, వివిధ రాష్ట్రాలకు కానివ్వండి అట్లా చెప్పాల్సొస్తే వివిధ కేంద్రపాలిత ప్రాంతాలండి. అంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళాలన్నా గూడా ఈ నారేప చెట్లకు సంబంధించినటువంటి వాటినే ధ్వజస్తంభాలుగా పెడతారు. ఈ క్రమంలో ఈ ఈ ఈ కర్ర ఎండకెండినా, వానకు తడిసినా ఏమాత్రం చెక్కు చెదరదు. ప్రకృతి విపత్తులు ఎదురైనా తట్టుకొని దశాబ్దాల పాటు అలాగే ఉండిపోయే యొక్క శక్తి దీనికి బై బర్తే వచ్చింది. అయితే ఈ చెట్టుని మనం తెచ్చుకోవాలంటే మన ప్రాంతాల్లో, మనం ఉండే వాడల్లో, మనం ఉండే పల్లెల్లో, మనం ఉండే గ్రామాల్లో మనం చెట్టుని తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా అటవీ శాఖ వాళ్ళ అనుమతి మాత్రం తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, ఇది ధ్వజస్తంభానికి దేవాలయం ముందు పెట్టే ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి ఇది నారేప చెట్టు. నారేప చెట్టు అనేది ఇది హైట్ ఉంటుంది. సో, స్క్రీన్ మీద నేను ఆ ఫోటో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఫోటో 100% పెడతాను చూడండి. సో, ఇది పరిస్థితి మిత్రులారా. థ్యాంక్ యూ అండ్ వన్ అండ్ ఆల్. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.